హలో నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ మధ్య పొత్తు వ్యవహారం తెరపైకి వచ్చింది. రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవచ్చు లాంటి వార్తలు వస్తున్నాయి. పొత్తుకు సంబంధించిన వార్తలపైన రెండు పార్టీల నుంచి ఖండన లేదు. పొత్తుకు సంబంధించిన వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖండన లేదు. పొత్తు ఉంటుంది లాంటి ఇంప్రెషన్ రెండు పార్టీల వైపు నుంచి వస్తుంది. అదే సమయంలో కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను షర్మిలతో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తానని చెప్తున్నారు. షర్మిల ఏ పార్టీలో చేరితే ఆ పార్టీలో షర్మిల రాజకీయ నిర్ణయం ప్రకారమే తన నిర్ణయం కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అది మాత్రమే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తన నియోజకవర్గానికి అన్యాయం జరిగిందని చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గానికి 1000 కోట్లకు పైగా నిధులు ఇస్తా అన్నారు. 100 కోట్ల నిధులు కూడా ఇవ్వలేదు. ఆ నిధులు రిలీజ్ చేయలేదు. ₹1 కూడా నియోజకవర్గానికి ఇవ్వలేదు అంటూ ఆరోపణలు చేశారు. గతంలో చంద్రబాబు పైన, లోకేష్ పైన ఏ రకంగా కేసులు వేశానో అవసరమైతే జగన్మోహన్ రెడ్డి పైన కూడా కేసులు వేస్తాననే విషయాన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. ఈ పరిణామాలపై ఈరోజు రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు లైవ్లో జాయిన్ అయ్యారు. కాసేపట్లో వైసీపీ నేతలు కూడా జాయిన్ అవుతారు లైవ్లో. ముందుగా పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలను ఏ రకంగా చూడాలి? పొత్తులు బేసిక్ గా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి పొత్తులు ఒకటి క్లారిటీ వస్తుంది. ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశం షర్మిల గారి పార్టీ ఏ పార్టీకి వస్తారు, వాళ్ళు ఏ బాధ్యత తీసుకుంటారు, దాని పర్యవసానాలు ఒకటి. బీజేపీ తెలుగుదేశం సంబంధాలు, బీజేపీ తెలుగుదేశం సంబంధాలు ఖండించేది ఏం లేదు. ఇంకా ఏ సీట్ ఎవరికి ఇస్తారో చర్చ తప్ప బేసిక్ గా బీజేపీతో ఒక అవగాహనకు వచ్చినట్టుగానే అనిపిస్తుంది నాకు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. రెండో అంశం తెలుగుదేశం పార్టీ సుధాకర్ రెడ్డి గారు అధికారికంగా చెప్పాలి కానీ నాకున్న అంచనా ప్రకారం వాళ్ళు కలుస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రకటనలు అట్లా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా మొదటి నుంచి కూడా వస్తారు అని మాట్లాడుతున్నాడు కాబట్టి దాన్ని విస్మరించలేము. అయితే ఇప్పుడు రెండో అంశం షర్మిల గారి వ్యవహార శైలి ఎట్లా ఉంటుందని. దీంట్లో ప్రధానంగా నేను అనుకుంటుంది బీజేపీ తెలుగుదేశం కలిస్తే మాత్రం తెలుగుదేశానికి అదనపు సమస్యగా మారుతుంది, భారంగా మారుతుంది పరిస్థితి అని మాత్రం నేను అనుకోగలను. ఎందుకంటే బీజేపీ ఈ రాష్ట్రం పట్ల వ్యవహరించిన తీరు పట్ల ఎవరికేం భిన్నాభిప్రాయాలు, అందరికీ ఏకాభిప్రాయం వాళ్ళు అన్యాయం చేశారని, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం ఏమంటుంది, సరిగ్గా కొట్లాలేదంటుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో తెలుగుదేశం చేసిన ఆరోపణ ఏంటి, జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడిపోయి కేంద్రం సరెండర్ అయిపోయాడు. సరే జగన్ సరెండర్ అయ్యారా లేదా పక్కన పెడదాం. సరెండర్ అయ్యాడంటే అర్థం అడగలేదనే కదా. ఎందుకు అడగాలి, చేయకపోతేనే కదా అడగాలి. కాబట్టి ఇన్ ప్రిన్సిపల్ అందరి ఏకాభిప్రాయం ఆయన వాళ్ళు సరిగ్గా చేయట్లేదని. అదనంగా తెలుగుదేశం పార్టీ మీడియా, సోషల్ మీడియాలో గానీ ముఖ్యంగా హైదరాబాద్ ఎన్నికల్లో వ్యవహరించిన తీరు చూసినప్పుడు బీజేపీ పట్ల తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కాదు కేసు పెట్టింది, బీజేపీ వాళ్ళు వెనక నుంచి పెట్టించారని కూడా చాలా సందర్భాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా ప్రధానంగా ప్రస్తావించింది. ఇన్ని చేసేసి ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి భారం అవుతుంది. రెండో అంశం బీజేపీ ఇప్పుడు ఏం ఛాలెంజ్ చేయాలి, జగన్మోహన్ ఓన్లీ జగన్ తప్పులే ఛాలెంజ్ చేయాలి. ఇప్పుడు జగన్ గారు విమర్శిస్తారు, బానే ఉంది. ఇప్పుడు బీజేపీ పురంధేశ్వర్ గారు, చంద్రబాబు గారు ఒక వేదికలో కూర్చొని రాష్ట్రానికి అన్యాయం చేశారని వీళ్ళు తిడతారు. కానీ పురంధేశ్వర్ గారు ఏం మాట్లాడుతుంది, మేము 1000 కోట్ల రూపాయలు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయలేదు అంటుంది. అప్పుడు వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే కదా. కేంద్రం బాగా చేసినా జగన్ చేయలేదు, ఆ విమర్శలు వీళ్ళు చేస్తే ప్రజలు ఎట్లా తీసుకుంటారు? కాబట్టి ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి బీజేపీతో వాళ్ళు పొత్తు పెట్టుకోకుండా ఉంటే వాళ్ళకి బెటర్. సరే మన చేతిలో లేదు, వాళ్ళ నిర్ణయం ఏంటో మనకు తెలియదు. మొదటి అంశం షర్మిల గారికి సంబంధించినంత వరకు ఖచ్చితంగా షర్మిల గారు రైట్ డెసిషన్ విత్ రాంగ్ టైం అని నేను అనుకుంటున్నాను. రైట్ డెసిషన్ కాంగ్రెస్ లో చేరడం, కానీ 3 నెలలకు ముందు ఈ ప్రయత్నం చేయడం ద్వారా ఆమె ఇబ్బంది పడుతుంది, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడతారని అందరూ అనుకుంటున్నారు, కానీ అది జరగదని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 150 ఓట్లలో ఒక ఓటు షర్మిల గారి కారణంగా చీలొస్తే తెలుగుదేశానికి లాభం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది వరకే జగన్ కి వ్యతిరేకంగా ఉన్న ఓటు షర్మిల గారికి పోతే జగన్ గారి లాభం అని నేను అంటాను. అంటే జగన్ వ్యతిరేక ఓట్లు 2 రకాలు. ఒకటి జగన్ కి వ్యతిరేకంగా వేయాలనుకున్న ఓటు, జగన్ తో ఉంటూ బయటికి రావచ్చే ఓటు. నాకున్న రాజకీయ అవగాహన మేరకు 3 నెలల ముందు ఓట్లు మారవు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఓట్లు పడాలి, చంద్రబాబుకి ఎన్ని ఓట్లు పడాలో తేలిపోయింది. అసలు మనకు తెలియదు, మనం విశ్లేషకులుగా మనకున్న అభిప్రాయాలు ఉంది. ఓటర్లో ఆల్రెడీ ఫిక్స్డ్, ఇంకా ఓటర్లో మార్పు రాదు. కానీ ఆ ఫిక్స్ ఎంత అనేది మనకు తెలియదు, మనం విశ్లేషణ మనం చేసుకుంటా ఉంటాం. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఓట్లు మారరు.
ఫిక్స్ అయిన తర్వాత వ్యతిరేక ఓట్లు కానీ చర్మిలా గారికి కొన్ని, ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆల రామకృష్ణారెడ్డి గారు జగన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, కరెక్టే. కానీ ఆల్రెడీ కొత్తగా మాట్లాడేది ఏంది, అయిపోయింది. ఆయన చర్మిలా గారి పార్టీ పెట్టకపోయినా మాడిపోయినాడు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పోయింటే జగన్ నష్టమా, చర్మిలా పోతే నష్టమా అన్నప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో చర్మిలా గారికి పోతే లాభం అని నేను అనుకుంటున్నాను. ఆ వ్యతిరేక రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పోతే సరే జగన్ గారికి ఏం నష్టం, అదే రామకృష్ణారెడ్డి గారు శర్మిలాకపోతే ఉన్నద డైవర్ట్ అవుతుంది కదా. కాబట్టి ఈ కోణంలో చూసినప్పుడు శర్మిలా గారి పాత్ర వల్ల అదనంగా జగన్ గారికి నష్టం రాదు. ఉన్న పరిస్థితుల్లో ఆమె వ్యవహారం ఉండదు, ఆమె చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి రైట్ డెసిషన్ విత్ రాంగ్ టైం అని నేను అనుకుంటున్నా. రకంగా శర్మిలా గారు కొత్తగా చేసే నష్టం అయితే జగన్ గారికి ఏముండకపోవచ్చు అనుకుంటున్నా. రైట్ సార్, చూద్దాం ఒకసారి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సుధాకర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి పొత్తు ముహూర్తం కుదిరిందా, ఎంగేజ్మెంటేనా లేకపోతే మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందా? సరే, అంటే పురుషోత్తం రెడ్డి గారు బాగానే చెప్పారు. పొత్తు జనసేనతో కన్ఫర్మ్ అయిందండి. జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తామన్న విషయం అందరికీ తెలుసు, స్పష్టమైంది. బీజేపీతో పొత్తుంటుందా లేదని చెప్పే స్థాయి నాది కదండి. చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేసుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు మొన్న విశాఖపట్నం దగ్గర ముగిసిన పాదయాత్ర సభలో కూడా చెప్పారు, నేను భారతీయ జనతా పార్టీకి చెప్పాను కలిసిపోతే మంచిది, విముక్త అంటే జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్న భావన ఉంది, నేను బీజేపీ నాయకులు కూడా చెప్పానని ఆయన అంటున్నారు. అయితే ఇక్కడ రెండు వైపులా మీరు అన్నట్టు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందా పెళ్లి చూపులా చెప్పలేం, కానీ ప్రాసెస్ లో ఉంది. గ్యారంటీగా నేనైతే చెప్పలేను. మీరు విష్ చేస్తారా జరిగిందా లేదా అనేది? సరే, మీరు చెప్పకపోయినా మాకు అర్థమవుతుంది, కానీ తెలుగుదేశం పార్టీ విష్ చేస్తుందా భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయాలని? ఇది కూడా పెద్దవాళ్ళు ఇప్పుడు పార్టీలో కార్యకర్తలు యోగాలో మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారితో నేను మాట్లాడాను, వాళ్ళని కూడా రావాలని కోరాను అన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మీ కూటమిలో ఉండి బీజేపీకి ఇన్విటేషన్ ఇస్తున్నారు. అవును, అంటే తెలుగుదేశం పార్టీకి తెలియకుండా, తెలుగుదేశం పార్టీ యాక్సెప్ట్ చేయకుండా ఇన్విటేషన్ ఇస్తారా? ఇవ్వచ్చండి, అది ఆయన ఇష్టం కదా. ఇప్పుడు ఆయన ఉద్దేశాలన్నీ ఉండొచ్చు, కానీ అన్ని కలిసి తెలుగుదేశం స్వీకరించాలని లేదు, స్వీకరించవచ్చు కూడా. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటదంటే గాలిలోకి పేల్చిన తోట ఎవరి మీద ఏమన్నారు మిమ్మల్ని? ఏం కాదు, మీరు ఆల్రెడీ మీ పార్టీ వాళ్ళంతా మాట్లాడారు, సీట్లు మాట్లాడారు, వచ్చారు, కలిశారు, అయిపోయింది. మీరు కప్పేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంత డిప్లొమాటిక్ గా అవసరంలా. డిప్లొమాటిక్ గా కాదండి, ఇప్పుడు నా స్థాయి అది కాదు. ఇప్పుడు చెప్తాను పొత్తు ఉండదు అనుకోండి, రేపు మా పురుషోత్తం రెడ్డి అంటాడు ఆయన అన్ని ఏదో ఉంటుందని చెప్పనక్కర్లా, ఉండదని చెప్పనక్కర్లా, ఉండాలని కోరుకుంటున్నారు అనేది అందరికి కనపడుతున్న మాట. తెలుగుదేశం పార్టీ గడిచిన 3 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ కోసం వెయిట్ చేస్తోంది, వన్ సైడ్ లవ్ చేస్తోంది, అది అందరికీ తెలిసిన విషయం. అది అట్లేం కాదండి. మీరు లాయర్ మాదిరి ఏది అడిగి నా దగ్గర చెప్పించాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో బీజేపీతో పొత్తు వద్దనే వాళ్ళు ఉన్నారు, కావాలనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అన్ని రకాల భావజాలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కమ్యూనిస్టు భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు ఒప్పుకోరు. అలాగే కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఒప్పుకోరు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగానే వీళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు, లేదా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు టీడీపీలోకి వచ్చినా కూడా వెంటనే అడ్జస్ట్ కాలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ తీసుకోవాల్సిందే. నాకు తెలిసి కొత్తగా మీ పార్టీలో కాంగ్రెస్ నుంచి, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి కొత్త మిత్రుడేం కాదు. పార్టీ పెట్టినప్పటి నుంచి చాలా సందర్భాల్లో కలిసి పనిచేశారు. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. ఐ థింక్ అంటే మీరు ఇప్పుడు బీజేపీని కలుపుకోమని చెప్తున్నారు, అంతే కదా? మీరు కలుపుకోవాలని డిసైడ్ అయ్యారు, ఆ విషయం చెప్పండి అంటున్నా. నేను ఎందుకు చెప్తా కానీ మీరు డిసైడ్ అయ్యారు, ఆ విషయం చెప్పండి అంటున్నా. కలిసే అవకాశాలు ఉన్నాయని మాత్రం చెప్పగలనండి, గ్యారంటీ లేదు. కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయండి. ఇందాక పురుషోత్తం రెడ్డి గారు బాగా చెప్పారు. ఇప్పుడు ఓట్ల పోలరైజేషన్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఒక్కోసారి కొన్ని పొత్తుల వల్ల నష్టాలు కలగచ్చు, లాభాలు కలగ. ఈ లాభ నష్టం ఎలాగనేది చెప్పలేము. అయితే ఇప్పటి వరకు బీజేపీతో పొత్తుంటాదన్న అభిప్రాయమే ఎక్కువ మందిలో ఉంది, మీడియాలో కూడా ఉంది.
ఇది ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేస్తే తప్ప మేము ఎవరు పొత్తుంటారా లేదా చెప్పలేము, చెప్పకూడదు కూడా. ఎందుకంటే మనకి సో గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఒక సిన్సియర్ తెలుగుదేశం పార్టీ సోల్జర్ గా కింద జనం ఏమనుకుంటున్నారు, పార్టీ ఏమనుకుంటుంది, పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, పొత్తు ఉండాలని కోరుకుంటున్నారా లేదని కోరుకుంటున్నారా? ఇది 50-50 ఛాన్సెస్ అనుకోండి. దాదాపుగా ఎక్కువ మంది పొత్తు అవసరం లేదని కోరుకుంటున్నారు. అయితే జనసేనలు పొత్తు ఉండాలి అని అనుకుంటున్నారు. ఇది ఎవరి వాదన ఎవరి విశ్లేషణ ఎంత గట్టిగా పనిచేస్తుందో ఇప్పుడే చెప్పలేమండి. ఇప్పుడు ఎక్కడ మాకైతే ఇప్పుడు నేను స్పోక్స్ పర్సన్ గా కూడా ఎక్కడ అలాంటివి ఏమి మాకు సిగ్నల్స్ లేవు. కానీ మేము బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాం తప్ప అభిప్రాయాలు చెప్పే స్థితిలో లేమండి. ఇది షర్మిల విషయంలో ఉన్నాయా సిగ్నల్స్ బానే? సరే, షర్మిల ఇది ఇందాక మీకు చెప్పినట్టు షర్మిల గారి వల్ల మాకు సంతోషమండి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి వ్యతిరేకంగా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు 1-2% చీలిన కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ లాభపడతాది అన్నది అందరికీ తెలిసిన విషయం. సంతోషం. ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు వ్యతిరేక ఓట్లు అలా పోతాయా లేకపోతే ఇలా వస్తాయని. సహజంగా వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనుకుని ఎవరైనా ప్రజలు పోలరైజ్ అయ్యుంటే ఇటువైపు వచ్చి ఉంటే గెలిచే పార్టీకి వేస్తారు. షర్మిల గారికి వేయడం. మనం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించినా కూడా అటువైపు వెళ్ళలేము, మనకు వేరే గత్యంతరం లేక మళ్ళీ వైసీపీకే వేద్దాం అనుకున్న వాళ్ళు షర్మిల గారి వైపు వెళ్ళొచ్చు. ఇవి ఇంకా ఉందండి. అంటే ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్తూ 3 నెలలు ముందే ఫిక్స్ అయిందంటే ఇంకా ఒక 5% మంది అటు ఇటు డైలమాలో ఉంటారు. ఆ 5-6% లేదా 10% మందిలో వచ్చే మార్పును బట్టి భవిష్యత్తు ఉంటుంది. షర్మిల గారు రాజకీయంగా కాంగ్రెస్ లో చేరిన ఆమె పిసిసి అధ్యక్షురాలు అయినా కాకపోయినా ఆమె కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తూ వాళ్ళ అన్నగారి మీద బాణాలు ఎక్కువ పెడితే మాత్రం అది తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుస్తుంది అన్నది మా అభిప్రాయం. రైట్. అది పురుషోత్తం రెడ్డి గారు ఒక వ్యాలిడ్ ఇష్యూ చెప్పారు. యాంటీ ఓటింగ్ లో కూడా స్ప్లిట్ రావడానికి సంబంధించిన పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అని. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉండి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనుకున్నప్పుడు జగన్ గారి పైన కోపం ఉన్న వాళ్ళైనా జగన్ గారిని గెలిపించాలనుకుంటారు తప్ప షర్మిల గారికి ఇప్పుడు మనం 1-2 ఓట్లు వేస్తే ఆమెకు పెద్దగా జరిగే లాభం ఏముంటుంది అని ఆలోచించరా? కొందరున్నారు. ఇప్పుడు మీకు చెప్తాను, కొంతమంది పరమ భక్తులు ఉంటారండి. పరమ భక్తులు కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్ పార్టీ అదే ఉంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశానికి వేయరండి. అలాంటి చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తులు షర్మిల గారి వైపు వెళ్ళొచ్చు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా కానీ మారితే తెలుగుదేశానికి రావచ్చు. మనం ఇప్పుడు లెక్కల్లోనో లేదా కెమిస్ట్రీ ఫార్ములా లాగా మీద స్పష్టంగా ఇది అని చెప్పలేము. అయితే ఇప్పుడు షర్మిల గారు రావాలని విష్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రావాలి, ఆంధ్రప్రదేశ్లో ఆమె రాజకీయం చేయాలని కోరుకుంటుంది, చాలా బలంగా కోరుకుంటుంది. సిగ్నల్స్ కూడా బాగున్నాయి మీరు చెప్తున్న దాని ప్రకారం. సో అప్పుడు భారతీయ జనతా పార్టీతో కాకుండా షర్మిల గారు అంటే షర్మిల పార్టీ కాదు కదా, అది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందేమోగా. అది ఇప్పుడే చెప్పలేమండి. షర్మిల గారు రావాలి, వచ్చి సపరేట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులను పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు చీల్చాలి, మనల్ని గెలిపించాలి. మనం మాత్రం షర్మిల గారితో కలిసి ఎన్నికలు పోవద్దు, మనం బీజేపీతో పోదాం. ఎవరైనా కోరుకునేది అదే అండి. ఆమె పెట్టే క్యాండిడేట్లు ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఓట్లు 1000, 2000, 5000 చీల్చగలిగితే అది టీడీపీకి అడ్వాంటేజే కదండి. ఇప్పుడు మా పురుషోత్తమ రెడ్డి గారికి తెలుసు తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం వైఎస్ షర్మిల గారు అవసరం. అట్లే లేదండి, గెలుస్తాం. తెలుగుదేశం పార్టీ గెలవాలి కాబట్టి అన్న వదిలిన బాణం అన్న వైపుకే వెళ్తే మనకు అడ్వాంటేజ్ అవుతుంది అనేది మీ ఆలోచన. అంతే అండి. ఇప్పుడు వెహికల్ బాగానే పోతాను, కొద్దిగా పల్లం అయితే స్పీడ్ లో పోతామని అంతే. అదే ఆగిపోలే, బండి పోతా అంటే కొద్ది పల్లం అయితే కొద్ది స్పీడ్ గా పోతాం. మీరు ఇండిపెండెంట్ గా తెలుగుదేశం పార్టీ 130-140 గెలుస్తుంది అనుకున్నారు, తర్వాత జనసేనతో కలిసిన తర్వాత ఇంకా స్వీప్ అనుకున్నారు, తర్వాత ప్రశాంత్ కిషోర్ గెలిచిన తర్వాత ఇక డౌట్ లేదనుకున్నారు, ఇంకా ఇప్పుడు స్పీడ్గా పోవాలంటే షర్మిల గారు కావాలనుకుంటున్నారు. ఓకే వెంకటరెడ్డి గారు, లాజిక్కే కదా.
ఇప్పుడు షర్మిల గారికి వచ్చే ఓటు యాంటీ ఓటింగ్ ఎలాగో గెలిచే పార్టీకి వేస్తారు, ప్రతిపక్ష పార్టీకి వేస్తారు, కానీ హార్డ్ కోర్ వైసీపీ ఓట్ని షర్మిల గారు డిస్టర్బ్ చేస్తారు అనేది వాళ్ళ అంచనా. షర్మిల గారితో మాట్లాడే ముందుగా మీకు వైఎన్ఆర్ గారు ప్యానల్లో ఉన్న అందరికీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నమస్తే సార్. మనిషి ఆశాజీవి, కానీ తెలుగుదేశం వాళ్ళు అత్యాశాజీవులు అనమాట. అంటే వాళ్ళకి మామూలుగా కొద్ది సరిపోదు. ఇప్పుడు ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్డీఏలోకి దూరటం కోసం మధ్యలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని 4.5 సంవత్సరాల క్రితం దాదాపుగా ఎన్నికలు అయిపోయిన 6 నెలలకి పొత్తులో పంపించారు. అప్పటి నుంచి జనసేన పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాడు రూట్ మ్యాప్ బీజేపీని. ఏంటి ఆ రూట్ మ్యాప్ అంటే మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం జనసేన బీజేపీ 3 కలిసి వెళ్ళేటటువంటి రూట్ మ్యాప్తోనే వెళ్ళాలని ఆయన అడుగుతా ఉన్నాడు. వాళ్ళు పాపం ఈ 4 ఏళ్ళలో ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఇండికేషన్స్ లేవు. ప్రజెంట్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ లీడర్లు పురంధేశ్వర్ గారు, సీఎం రమేష్, సుజనా చౌదరి, నేను కొన్ని పర్టికులర్ పేర్లు ఎందుకు చెప్పానంటే మీకు తెలుసు, ఆ బీజేపీ లీడర్లు తెలుగుదేశంతో పొత్తులో వెళ్దాం మనం అని ఇక్కడి నుంచి ప్రపోజల్ సెంట్రల్ బీజేపీకి పంపించారు. ఇది మనకున్నటువంటి ఇండికేషన్. సెంట్రల్ బీజేపీ నుంచి ఇప్పుడు పొత్తు వీళ్ళు ఎన్ని సీట్లు అడుగుతున్నారు, లేదా వీళ్ళు ఎన్ని ఇస్తా ఉన్నారు, వీళ్ళు దానికంటే ఎన్ని వాళ్ళు ఎక్స్ట్రా అడుగుతారు ఏంటనేది ఇప్పుడు రావాల్సినటువంటి అంశం. సో 99% మీరు అన్నట్టుగా తెలుగుదేశం జనసేన బీజేపీ వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ బీజేపీ రాలేదనుకోండి, సీట్ల దగ్గర లేదంటే ఇంకో దగ్గర ఎందుకు వచ్చిన గొడవ, మనం తెలుగుదేశంతో పోయి ఆల్రెడీ ఇన్నిసార్లు నష్టపోయాం కదా, మోడీ గారికి ఒక 1% అన్నా మరి మా భార్యను తిట్టాడే, అరే అమిత్ షాకి నా మీద కూడా రాళ్ళేపిచ్చాడే, నన్ను ఇన్నిసార్లు తిట్టించారు, 4 ఏదన్నా కొద్దిగా అనిపించి ఆగిపోయింది అనుకోండి, ఇమీడియట్ గా తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం బిఎస్పి కాంగ్రెస్ ఈ పొత్తులో కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. 2 పొత్తుల్లో ఒక పొత్తు అయితే క్లియర్ కట్, జాతీయ పార్టీ లేకుండా పోదు టీడీపీ 100%. ఎందుకంటే అతనికి మీరు చూసుకోండి, ప్రతి ఎన్నికల్లో 2014 బీజేపీ జాతీయ పార్టీ, 18 తెలంగాణలో కాంగ్రెస్ వచ్చేస్తుందేమో దేశంలో అని చెప్పి కాంగ్రెస్తో పొత్తని వెళ్ళారు. సో ఖచ్చితంగా అతను జాతీయ స్థాయిలో మీడియా ప్రొజెక్షన్ కానీ ఇవన్నీ ఉండాలంటే అది ఏదో ఒక జాతీయ పార్టీతో వెళ్లాల్సిందే. సో దాంట్లో కాంగ్రెస్ తర్వాత బీఎస్పీ, కాంగ్రెస్ ఖాళీగానే ఉంది కదా, సో వాళ్ళకి ఒక ఎంపీ పడేస్తే సరిపోద్ది. బీజేపీ కన్నా ఇంకా 5-6 ఎంపీలన్నా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. సో ఈ పొత్తుల్లో అయితే వెళ్తారు, ఎందుకంటే పొత్తులు లేకుండా తెలుగుదేశం వెళ్ళదనేది క్లియర్ ఇండికేషన్. 2 అంశం వచ్చేటప్పటికి ఇందాక పురుషోత్తమ్ రెడ్డి గారు ఒక విశ్లేషణ చేశారు ఖచ్చితంగా, ఎందుకంటే చాలా వ్యాలిడ్. ఇప్పుడు మీరు మొన్నటిదాకా ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తేలేదు, మరి ఇప్పుడు బీజేపీతో మీరు పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రత్యేక హోదా ఇచ్చి బీజేపీతో వెళ్తారా? మేము తేలేదు సార్ ప్రత్యేక హోదా, మేము తేలా, వాళ్ళు చెప్పిన పాయింట్ ఇదే. మరి బీజేపీ ఫస్ట్ ఇస్తానన్న ప్రత్యేక హోదా వద్దు మీరు ప్యాకేజ్ అన్నారు, ఇప్పుడు ప్రత్యేక హోదా దాని మీద కన్సైన్ వెళ్తారా, మరి అనౌన్స్ చేయించుకొని వెళ్తారా? 2, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఫైట్ చేయలేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, గట్టిగా ఫైట్ చేస్తే వచ్చేది, సరే మేము ఫైట్ చేయలేదు, మీరు మరి ఇప్పుడు వెళ్ళి దగ్గరగా వెళ్తున్నారు కదా, మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయట్లా అని అనౌన్స్ చేయించుకుని వెళ్తారా? సో ఇవన్నీ రేపొద్దున వచ్చేటటువంటి అంశాలుగా ఉంటాయి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నటువంటి పర్సన్స్ ఇవన్నీ ఆలోచిస్తారు, రాజకీయ పార్టీలుగా ఆలోచించవచ్చు. ఇప్పుడు పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ దాన్ని అది వ్యాలిడ్ పాయింట్. 2, ఇప్పుడు షర్మిల గారిని తెర మీదకి తీసుకొని వస్తానంటున్నారు కదా, ఏంటి షర్మిల గారిని తెర మీదకి తీసుకొని ఎందుకు వస్తున్నారు అనేది కూడా పబ్లిక్ ఆలోచిస్తుంది. ఎందుకు ఆ మాట నేను అంటున్నానంటే, షర్మిల గారిని సడన్గా ఇప్పుడు మీరు అన్నట్టుగా లేదంటే 2019లో ఎన్నికలు అయిపోగానే 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఆమె డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఏపీ రాష్ట్రానికి వచ్చేసి సో ఏదో అప్పుడే రాజకీయాలు ఇక్కడ చేయాలని వచ్చేసింది ఏపీ మీద అని అంటే అదొక ఆస్పెక్ట్ ఉంటుంది. 2వది, ఇప్పుడు ఆమె ఆల్రెడీ నేను తెలంగాణ రాష్ట్ర కోడల్ని, మీడియా వాళ్ళందరూ అడిగితేనే నేను తెలంగాణ రాష్ట్ర కోడలు కదా, నాకు ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం, నాది అది పుట్టిల్లు, నేను ఇక్కడ మెట్టినీళ్ళకి వచ్చినాక పుట్టింటికి నాకేం సంబంధం, నేను ఈ రాష్ట్ర కోడల్ని, నేను తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను పార్టీ పెట్టాను, సో అని చెప్పి ఆ పార్టీ పెట్టి ఇక్కడ పాదయాత్ర చేసి మీడియా వాళ్ళు అడిగిన దానికి కూడా ఆ రాష్ట్రానికి మాకు సంబంధం లేదు అని చెప్పినటువంటి సందర్భంలో ఇప్పుడు మన ఎలక్షన్లో పోటీ చేయకుండా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి ఒకవేళ నిజంగా ఏపీ కాంగ్రెస్లోకి వచ్చి ఏదో చేస్తానంటే ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిలు కూడా ఎవరు కూడా దాన్ని జీర్ణించుకునేటటువంటి అంశం ఉంటుంది. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, కాంగ్రెస్ సొంత పార్టీ పెట్టుకోవచ్చు, వన్స్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా పనిచేయచ్చు. అసలు కాంగ్రెస్ పార్టీతో ఫస్ట్ ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కొంతమంది జనరల్గా అంటే మేము కూడా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా షర్మిల మామని అలవాలి అని కొంతమంది ఆలోచించారు. కొంతమంది అసలు ఈ ఏదైతే షర్మిల గారి వెంట నడిచిన వాళ్ళు కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత ఆమె ఆంధ్రజ్యోతి వాళ్ళకి సంబంధించి భజనలు చేస్తున్నటువంటి తర్వాత
అసలు ఎవరి డైరెక్షన్లో ఉందో క్లియర్గా అర్థమైన తర్వాత సో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ పార్టీకి దూరమైనటువంటి పరిస్థితి. షోకాల్డ్ ఎవరైతే మీకు తెలుసు తెలంగాణలో యాక్టివ్గా పనిచేసిన రాఘవరెడ్డి గారు ఇంకోళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఏంటి, ఆమె ఎల్లో మీడియా డైరెక్షన్లోనో చంద్రబాబుకు అనుకూలంగా పనిచేసే వాళ్ళతోనో లేదంటే కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళతోనో వెళ్ళేటటువంటి సమయాన్ని ఎవరు జీర్ణించుకోలేరు. ఆమె విధంగా సొంత పార్టీ పెట్టుకొని ఆమె ఏదో ఎస్టాబ్లిష్ చేసుకుంటా అంటే అదొక ఆస్పెక్ట్గా తెలంగాణలో కూడా కొంతమంది లైక్ చేశారు. రెండో అంశం వచ్చేటప్పుడు మన కాంగ్రెస్ పార్టీతో నేను మద్దతు ఇస్తున్నాను లేదా విలీనం చేస్తున్నాను ఒక టైంలో వచ్చిన వార్తల్లో ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్ టీపీలో తిరిగినల్లే ఆమెను వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అటు వెళ్ళిపోతారని విశ్లేషణ చేస్తే ఎంతకంటే ఏముంటుంది. రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్, ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అండి అంటున్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ సార్? మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన 2011లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఒప్పుకుందాం. 2014 జగన్మోహన్ రెడ్డి గారు లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అసలు తుడిచిపెట్టుకుపోయింది. సో 2014 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ ఫేస్ చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్ ఇప్పుడు ఉంది. మీరు అన్నట్టు 2011లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అవ్వచ్చు. ఇది కంప్లీట్ గా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్, జగన్మోహన్ రెడ్డి గారు చూసి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్. ఈ రోజు రేపు పొద్దున జరిగే ఎన్నికల్లో మాకు వచ్చే ఓట్ బ్యాంక్ మా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరినటువంటి కుటుంబాలు వేసేటటువంటి ఓట్ బ్యాంకు. అది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతుంది, ఇంకోటి వెళ్ళిపోద్ది అంటే ఎట్లా సార్? మీ పార్టీ లీడర్షిప్ అయినా సరే ప్రధానమైన లీడర్షిప్ అంతా కాంగ్రెస్ పార్టీ నుంచి సార్. నేను ఒక మాట చెప్తాను సార్, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వచ్చేస్తే తెలుగుదేశంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంటారా? మీరు చెప్పండి. పార్టీ పెడితే వేరే కదా, వేరే ఎట్లా? సో మేము అక్కడ పార్టీకి రాజీనామా చేసి మేము సపరేట్ గా వచ్చి ఒక పార్టీ పెట్టుకున్నాం. మేమేదో ఆ పార్టీలో ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు లేదంటే స్థిరత్వంగా ఉండిపోయి అప్పుడేదన్నా మేము చీల్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెష్ గా వచ్చారు. 2009 జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెష్ గా వచ్చారు. 2011 జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంది రాజశేఖర రెడ్డి గారు. నేను ఒక పార్టీగా విశ్లేషణ కాకుండా మీకు రాజశేఖర రెడ్డి గారు 2011 ఆ టైంలో నేను అదే మాట చెప్తా. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే వివేకానంద రెడ్డి గారిని ప్రయోగించింది, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి వివేకానంద రెడ్డి గారు నిజంగా షర్మిల గారి కంటే ఆ రోజు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, కడపలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న చేస్తేనే కాంగ్రెస్ పార్టీ ఏం రాంది, ఇక్కడ ఏదో వచ్చేసింది. ఏంటంటే సరే మీ ఓటు బ్యాంకా కాంగ్రెస్ ఓటు బ్యాంకా పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కుటుంబాన్ని బాగా అభిమానించేవాళ్ళు, బాగా ప్రేమించేవాళ్ళు ఈ 5 ఏళ్లలో రకరకాల కారణాలతో పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన అసంతృప్తితో ఉన్నవాళ్ళు, బార్న్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పోయి తెలుగుదేశం పార్టీకి ఓటేయలేరు. షర్మిలమ్మ లేకపోతే వాళ్ళు ఓబియస్లీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి. షర్మిలమ్మ గారు ఉంది కాబట్టి, అదే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి, సరే మనం కాంగ్రెస్ పార్టీలోకే మళ్ళీ వచ్చింది కాబట్టి ఓటేద్దామని అనుకోరని ఎందుకు అనుకుంటున్నారు? ఎట్లంటే అసలు కాంగ్రెస్ పార్టీ తన కలవటాన్ని విభేదిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేదా వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు మీరు అన్నట్టుగా పక్క రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ తో కలవటాన్ని విభేదిస్తున్నారు. కాంగ్రెస్ లోకి వెళ్ళి ఏదో ఆంధ్రాకి వచ్చి పోటీ చేస్తాను ఇంకోటి అంటే ఓటేస్తారని ఆమె కాంగ్రెస్ తో కలవడానికి విభేదించిన వాళ్ళకి ఆ విభేదించడానికి ఏ రకమైన సెన్స్ ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడక బయటకు వచ్చే వాళ్ళు కూడా సేమ్ అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు యాంటీ కాంగ్రెస్, యాంటీ బీజేపీ, యాంటీ తెలుగుదేశం, రామకృష్ణారెడ్డి గారు ఒకళ్ళిద్దరు నాయకుల గురించి మీరు మాట్లాడితే 23 మంది ఎమ్మెల్యేలు పోతే ఎంతకంటే ఎక్కువ విశ్లేషణ చేశాం సార్ మనం. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎందుకు వెళ్ళారు అనేది అందరికీ తెలుసు. ఏంటి, ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు కాబట్టి వెళ్ళిపోయారు. క్లియర్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ల క్రితం చెప్పారు ఆయనకి, నీకు 2024లో నేను సీట్ ఇవ్వలేను. ఎవరన్నా నాయకుడు వచ్చే 5 ఏళ్లకు నీకు సీట్ ఇవ్వలేను, ఇప్పటి వరకు ఎత్తున్నా ఇదే లాస్ట్ అని చెప్తాడా? బట్ మా నాయకుడు అటు చెప్పారు ముందే. 2019 ఎన్నికలప్పుడే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు సార్ ఎవరన్నా ఇప్పుడు మీకు తెలుసు ఇదే చెప్పటం కానీ అన్ని రోడ్లు విస్తరణ చేస్తుంటే ఇదే పవన్ కళ్యాణ్ గోల్ చేసిన సంగతి తెలియదా? అక్కడంతా అభివృద్ధి కనపడలేదా? మళ్ళీ చెబితే అట్లా సార్ పార్టీలో నిజంగా 4.5 ఏళ్ళు అదే ప్రాంతంలో ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు కోతవేడు దూరంలో ఉంటారు. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినాక ఏదో విమర్శలు చేస్తే దాన్ని మనం పరిగణలో తీసుకోవాలంటే కాదు కదా. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్ట్రాంగ్ సపోర్టర్ కదా సార్. మా దగ్గర ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు కూడా చాలా స్ట్రాంగ్ సపోర్టర్లు ఉన్నారు. ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, చాలా స్ట్రాంగ్ సపోర్టర్ కదా. చాలా స్ట్రాంగ్ సపోర్టర్ గా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి పోరు ఉంటే వైసీపీ కోసం పనిచేసేవాళ్ళు. అటువంటి ఒక బ్యాచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి, తెలుగుదేశం పార్టీకి పోలేని వాళ్ళకి ప్లాట్ఫామ్ వైసీపీ షర్మిల గారు అవుతారు కదా సార్. అసలు ఇవన్నీ ఏంటంటే ఊహాగానాల ప్రశ్నలు. ఎవరో 4 నాయకులు టికెట్ రానాలు పోతే అక్కడ ఏదో స్ట్రాంగ్ అయిపోతారు, ఇంకోటి అయిపోతారంటే ఏంటి మీ అంచనా ఏంటి? షర్మిల అక్కడికి వచ్చి పోటీ చేస్తే ఎవరికి నష్టం సార్? అసలు ఒకటి వస్తుందా రాలేదా అనేది వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం, రాకముందే ఈ విశ్లేషణ లేనికి. రెండో అంశం వచ్చేటప్పుడు వస్తే ఎవరెవరితో పొత్తులో వెళ్తారని
అనేది కూడా ఇంకో అంశం కదా. ఇప్పుడు బీజేపీ పొత్తులో రాకపోతే నేను అన్నట్టు కాంగ్రెస్ పొత్తులో వెళ్తారు. అప్పుడు ఇంకా మీకు షర్మిల గారు ఇంకా వీక్ అయిపోతారు కదా ఉన్నదానికంటే. ఎందుకంటే తెలుగుదేశంతో పొత్తులో వెళ్ళింది అనుకోండి, చంద్రబాబు ఒకే డయస్ షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మొన్న ఆల్రెడీ లోకేష్ గారి పంపిన తర్వాతే నిజమైన వైఎస్ఆర్ అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోవట్లేదు. పక్క రాష్ట్రంలో ఏమన్నా తిరిగిన వాళ్ళు కూడా లోకేష్ కి పంపించడం ఏంది, ఇంత ఇది ఎందుకు చేస్తుంది అనేటటువంటి దాంట్లోకి వెళ్ళిపోయినాక సో ఏపీ వాళ్ళు ఎట్లా స్వీకరిస్తారు దాన్ని? అవును తెలంగాణకి వెళ్ళిపోయి ఉన్నానని చెప్పి నారా లోకేష్ కి ఏదో గిఫ్ట్ పంపించారు కాబట్టి కాస్త కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటే తెలుగుదేశం వాళ్ళకి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఆ మీద. సార్ వాళ్ళు సాఫ్ట్ కార్నర్ కదా సార్. ఇదే షర్మిల గారి మీద ఇదే బాలకృష్ణ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు ఎవరెవరికి అక్రమ సంబంధాలు అంటగట్టి మాట్లాడారో మనం చూసాం. వాళ్ళు రాజకీయంగా వాడుకుంటారు. వాళ్ళు ట్రాప్ లో పడితే అది ధృతరాష్ట్ర కౌగిలి. బీజేపీ వాళ్ళని వాడుకున్నారు, వదిలేశారా, పొత్తు అన్నారా, మళ్ళీ విడిపోయారా, మళ్ళీ పొత్త, కమ్యూనిస్టులతో పొత్తు, మళ్ళీ విడిపోయారా పొత్త, జనసేనతో పొత్తు, విడిపోయారా, మళ్ళీ పొత్త. సో వాళ్ళకి ఇది అలవాటు. దాన్ని అర్థం చేసుకున్నాడు, బయటకు వస్తాడు. ఇవాళ కాదు రేపన్నా వాళ్ళు స్టాండర్డ్ గా నిలబడడానికి అవకాశం ఉంటుంది. లేదు రాజకీయ అవసరాల కోసం జనసేన బీజేపీ వెళ్ళారనుకోండి, ఇప్పుడు రేపు క్వశ్చన్ వస్తుంది కదా, మోడీ గారు వెళ్ళినా వస్తుంది. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ బీజేపీతో మళ్ళీ పొత్తు అన్నప్పుడు అదే క్వశ్చన్ అడిగారు కదా, పాచిపోయిన లడ్లు ఇచ్చావు, దక్షిణ భారతదేశంలో కుక్కల్లాగా చూసావు అన్న అని ఇదే మోడీ గారు పబ్లిక్ పట్టించుకుంటారా లేదని చూద్దాం. ఒక నిమిషం. పురుషోత్తమ్ రెడ్డి గారు, వైసీపీ సెకండ్ లిస్టు, వైసీపీలో అసంతృప్తులు, వైసీపీ నుంచి వేరే పార్టీలోకి జాయినింగ్స్, ఇవి వైసీపీ నుంచి బయటికి వెళ్ళడం అంటే వైసీపీలో లోకలుగా చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే వైసీపీ సర్దుకుంటుంది కాబట్టి అడ్జస్ట్ అవరేళ్ళు బయటికి పోతున్నారని భావించాల్సిన అవసరం ఉంటుందా? ఈ జాయినింగ్స్ ద్వారా ప్రతిపక్షాలకు ఎంత మేరకు పొలిటికల్ గెయిన్ ఉంటుంది అనుకుంటున్నారు? వైసీపీకి 2 రకాల థ్రెట్ ఉంది లీడర్షిప్ కి. మొదటి థ్రెట్ సీట్లు రానోళ్ళు, బాధలు అంటే సీటు ఇవ్వలోళ్ళు, లేకపోతే ఈ పార్టీలో ఇంకా భవిష్యత్తు లేదనుకునే వాళ్ళు, వాళ్ళ ద్వారా వచ్చే థ్రెట్ ఒకటి. విత్ ఇన్ ద పార్టీలో ఉంటూ పార్టీని అభిమానిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కలవట్లేదు, మా బాధ లేనట్లేదనే రెండో థ్రెట్. జగన్మోహన్ రెడ్డి గారు నా దృష్టిలో మొదటిది అసలు థ్రెట్టే కాదు. ఏది ఎమ్మెల్యేలు పోవడం, ఇవి జగన్మోహన్ రెడ్డికి ప్లస్ కన్నా మైనస్ కన్నా ప్లస్ అవుతాయి. మీరు చూస్తే ఇప్పుడు మొన్న 11 మంది లిస్ట్ లో ట్వీట్ చేశారు, ఇంకొక 60 మంది లిస్ట్ లో ట్వీట్ చేశారు కదా. ఇది చేసినప్పుడు సహజంగా యాజ్ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు చూడండి, ఆయా పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తారు. ఈ కిరసనాలు పోసుకోవడం, పెట్రోల్ పోసుకోవడం, చచ్చిపోతానని చెప్పడం, ఇవన్నీ చూసినారు. ఈ 11, 12 ఏడైనది కనపడతా ఉందా? ఈ ఏడుపులన్నీ ఆ క్యాండిడేట్లే తప్ప, ఆ క్యాండిడేట్ల ఏడుపులే తప్ప కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు ఇండైరెక్ట్ గా, నాకున్న అంచనా ప్రకారం. ఎందుకంటే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి పట్ల విత్ ఇన్ ఆ పార్టీలో కేడర్ లో బాధ ఉంది. అటు వాళ్ళు మార్చేస్తే సంతోషిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 40, 50, 60 లిస్టులు వస్తా ఉందంటే కార్యకర్తల నుంచి ఎక్కడ వ్యతిరేకత రాకపోగా మారిస్తే బాగుంటుంది, అందులో మా నియోజకవర్గం ఉంటే బాగుంటుంది. నేను సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చేసినప్పుడు నా కింద కామెంట్లు చూస్తే, సార్ మా నియోజకవర్గం పేరు కూడా చెప్పండి, ఇది ఎందుకు వస్తా ఉందంటే చాలా మంది వద్దనుకుంటున్నారు కార్యకర్తలు. కాబట్టి ఈ మార్పులు అనేది వైసీపీకి ప్లస్. కానీ మైనస్ ఎక్కడంటే వేలాది మంది వెలకట్టలేని సేవ చేశారో, జగన్మోహన్ రెడ్డి అభిమానించారో, వాళ్ళు ఒక బాధ ఉంది. ఈ ఎమ్మెల్యేలు మార్చిన బాధ ఉంది, వాళ్ళ బాధలకు భరించలేని బాధితులను మా పరిస్థితిని ఈ రోజున పట్టించుకున్నావా, మమ్మల్ని పట్టించుకున్నా, మాతో మాట్లాడదు. దీన్ని అడ్రస్ చేయకపోతే జగన్ గారికి పెద్ద సమస్య. ఇప్పుడు ఎమ్మెల్యేలు అనుకో, ఒక ఎమ్మెల్యే బాగాలైతే మార్చేసి ఎరువులు పెడతారు. అసలు ఆ నియోజకవర్గంలో 50 మంది 60 మందో వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సీరియస్ గా పనిచేసే వాళ్ళు, వాళ్ళ బాధ ఒకటి ఉంది. ఆ బాధను జగన్మోహన్ రెడ్డి గారు కలవడమే పరిష్కారం. అది జరగలేదు. ఈ 3 నెలల్లో జరుగుతుందో లేదు నాకు తెలియదు. అది పెద్ద థ్రెట్ జగన్ గారికి. కానీ దాన్ని ఎట్ట పరిష్కరించుకుంటాడు అనేది ఒకటి ఉంటుంది. నేను అనుకుంటుంది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో శర్మిలా గారికి వీళ్ళు పోతారంటున్నారు కదా, దీంట్లో కొత్తగా శర్మిలా గారి వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం రాదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా లాజిక్ ఏంటంటే వైసీపీకి నేను మొదటి నుంచి నమ్ముతుంది ఏంటంటే 195% మంది ప్రజలు ఆల్రెడీ ఫిక్స్డ్, ఎవరికి ఓటేయాలి వాళ్ళు మారరు. మనం అంచనాలు వేయడంలో ఫెయిల్ అయితే నేను చెప్పలేను, మారరు. వాళ్ళు ఎట్లా ఎవరు పార్టీకి వేసుకుంటారు, వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి వీళ్ళకి. అయితే ప్రధానంగా కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి శర్మిల వచ్చిన కారణంగా బాధపడిపోయి ఇంట్లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు కానీ శర్మిల గారికి వెళితే అది వైసీపీకి నష్టం, తెలుగుదేశంకి లాభం. కానీ ఇది వరకే జగన్మోహన్ రెడ్డి గారు సీట్ లేకపోవడం వల్ల ప్లాల రామకృష్ణారెడ్డి గారి వాళ్ళు కావచ్చు, ఇంకా కాబోయే ఇట్లాంటి బ్యాచ్ వీళ్ళు ఎట్ట సీట్ లేకపోతే పోతారు, వాళ్ళు శర్మిలా గారు పార్టీ పెట్టడం ద్వారా వైసీపీకి లాభమని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు సరాసరిపోయి తెలుగుదేశంలో చేరుంటే ఎట్టయినా జగన్ గారికి వ్యతిరేకంగా ఉంటాడు, ఎందుకంటే బయట వచ్చేసినాడు కాబట్టి. ఆ బయట వచ్చేసిన ఆయన చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే జగన్ గారికి నష్టం, 40+41 అవుతుంది. ఇప్పుడు ఆ 41 కాకుండా 80 శర్మిలా గారు చేరినాడు అనుకోండి, ఇంకా వైసీపీకి నష్టం ఏముంది? అంటే అదనంగా ఆల్రెడీ ఫిక్స్డ్ గా ఉన్న వాళ్ళు ఒకరు బయటకు వస్తే
ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు బయట వచ్చేసాడు, వెంకటరెడ్డి గారు బయట రాడు. కాదు ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పోటీ చేశారు అనుకుందాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి ఒక 5,000, 10,000, 20,000 ఓట్లు పడ్డాయి అనుకుందాం. ఎవరి దగ్గర నుంచి ఓట్లు తీసుకుంటారు రామకృష్ణారెడ్డి గారు? అవి రామకృష్ణారెడ్డి గారికి మీరు అనుకుంటున్న మళ్ళీ అంచనా ప్రకారం 5,000, 3,000 ఉంటాయి కదా, వస్తాయి కదా, అవి ఆల్రెడీ ఫిక్స్డ్ అంటున్నాను. ఆయనకు వస్తాయి ఓట్లు. ఆ ఓట్లు చంద్రబాబు గారి ఖాతాలో చేరితే వైసీపీకి లాభం, నష్టం. అది చంద్రబాబు గారి ఖాతాలో చేరకుండా శర్మిల గారి ఖాతాలోకి వెళ్ళింది అనుకోండి, వైసీపీకి లాభమే కదా. 40 ప్లస్ 3,000 అయితే 43,000 అవుతుంది. 43,000 ఈయనకు ఒక 45,000 ఓట్లు ఉన్నాయి అనుకో, 45,000 ఓట్లు వైసీపీకి ఉంటాయి, తెలుగుదేశం 40,000 ఓట్లు అనుకుందాం. ఒక 4,000 ఓట్లు రామకృష్ణారెడ్డి గారికి యాడ్ నుంచి వస్తాయి, వైసీపీ నుంచే వస్తాయి. ఆ 40,000 ఓట్లు జగన్ చంద్రబాబు దాస్ ఖాతాలో జరిగితే ఆయన 44 అవుతాయి, వీళ్ళకి 41 అవుతాయి. ఈ 4,000 ఓట్లు పోతే 41 వైసీపీకి అవుతాయి, తెలుగుదేశానికి 40 ఉంటాయి, శర్మిలాకి 40. 1000 ఓట్లతో వైసీపీ గెలుస్తుంది కదా. పర్టికులర్ మంగళగిరి గురించి మాట్లాడుకుంటే ఆయన పోయినసారి 5,000 ఓట్లతో గెలిచారు. ఇప్పుడు 6,000, 7,000 ఓట్లు ఈయన తీసుకున్నారు అనుకోండి, అది టీడీపీకి అడ్వాంటేజ్ కాదు? ఇప్పుడు జనరల్ గా అయిపోయింది అది. నేనంటే రామకృష్ణారెడ్డి గారు తీసుకోవాల్సిన ఓట్లు తీసుకున్నాడు, అది వైసీపీని ఓడించేంత ఓట్లు ఉంటే ఎనఫ్, దానికి ఎవరికి లేదు. కానీ ఆయన నేరుగా పోయి తెలుగుదేశంలో చేరితే డ్యామ్ షూట్ తెలుగుదేశం కదా. అట్లా ఆ ప్లస్ మీరు అంటున్నారు 40,000 ఓట్లు తెలుగుదేశం, 45,000 ఓట్లు వైసీపీకి ఉంది. 6,000 ఓట్లు చేర్చుకుంటే ఆల్రెడీ వైసీపీ ఓడిపోయింది. శర్మిల గారి పార్టీతో పంచాయతీ ఉంది, అక్కడ ఓడిపోయినట్టే ఆయన ఆడిగిపోయినా. కానీ 4,000 ఓట్లు తీర్చుకున్నాడు అనుకోండి, అప్పుడు కూడా వైసీపీకి 41 అవుతుంది, తెలుగుదేశానికి 40 అవుతుంది. ఈ 4,000 ఓట్లు తెలుగుదేశంలో చేరితే డ్యామ్ షూర్ తెలుగుదేశం విజయం. అట్లా చేరకుండా పోయి శర్మిలతో చేరినాడు అనుకోండి, ఇంకెంత 1000 ఓట్లతో మళ్ళీ వైసీపీ గెలుస్తుంది కదా, అప్పుడు ప్లస్ అవుతుంది కదా. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వైసీపీ నుంచి వెళ్ళిపోవాలనుకున్న ఓట్లు చంద్రబాబు గారితో కలిస్తే జగన్ గారికి నష్టం, శర్మిల గారికి కలిస్తే జగన్ గారికి లాభం అంటా నేను. సో అంటే ఒకటేంటే 50% ఓటింగ్ వైసీపీకి ఉంటే దాంట్లో వ్యతిరేక ఓటు మాకే వస్తుంది, వైసీపీ అనుకూల ఓటు మాత్రం షర్మిలకు పోతుంది అనేది టీడీపీ లాజిక్. కానీ వ్యతిరేక ఓటే రెండుగా జీలుతుంది అనేది మీరు చెప్తున్న లాజిక్. తెలుగుదేశం ఓట్లు ఇంకా నేను అంటుందంటే సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, కానీ నా పాయింట్ ఏంటంటే ఓటర్స్ ఫిక్స్డ్, ఇంకా మారరు. శర్మిల గారు పార్టీ పెట్టడం ద్వారా మారరు. ఈ జరగాల్సిన కొత్తగా మారరు. ఇప్పుడు వైసీపీకి ఓట్లు ఒక ఓడిపోయేంత జరిపింది అనుకో, మనం ఏం చేయలేము, మనం అంచనా వేయలేకపోతున్నాం, అంతే కదా. ఇప్పుడు ఫిక్స్ అయిన ఓట్లోనే మెజారిటీ తెలుగుదేశం ఉంది అనుకోండి, వైసీపీ ఓడిపోతుంది, దాంట్లో సంబంధం ఇంకా శర్మిలగారితో సంబంధం లేదు. దాంతోపాటు లోకల్ గురించి మాట్లాడుతుంది, ఈ ఎమ్మెల్యేలు పోవడం అనేది వైసీపీకి మైనస్ ఉండదు. పోవడం వాళ్ళు ఊరు పోవట్లేదు, వీళ్ళు తరిమేస్తున్నారు. ఎవరు పోతారు చెప్పండి, ఒకరన్నా చెప్పండి, ఒక పేరు చెప్పండి. పంపించేస్తున్నారు. వంశీకృష్ణ గారు వెళ్ళారు సార్ అక్కడ. వంశీకృష్ణకి ఎమ్మెల్యే ఈయనంటే పోయినాడు. ఆయన స్పష్టంగా ఏం చెప్పాడు తర్వాత ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, కానీ స్టార్టింగ్ రియాక్షన్ ఏంటి? స్టార్టింగ్ రియాక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బాగానే చూసుకున్నాడు, నాకు ప్రజాప్రతినిధిగా ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, ఆయన ఏ సీట్ ఇచ్చే పరిస్థితులు లేదు కాబట్టి నేను ఇంకో పార్టీకి వెళ్ళాలని ఫస్ట్ రియాక్షన్. ఇంకా తర్వాత ఆ మహా ఛానల్లో కూర్చున్న తర్వాత ఇంకా అన్ని స్క్రిప్ట్లు ఉంటాయి కాబట్టి మనం ఏం చేయలేము, వాళ్ళు ఏం చేయలేము. కాబట్టి నేనంటుంది ఎవరు కూడా వాళ్ళకి వాళ్ళు వైసీపీ నుంచి పోయేది ఇప్పుడే పోతారు. ఎవరు పోయినా పోయేవాళ్ళు ఇప్పుడే పోయింటారు. ఇప్పుడు కొత్తగా పోయే వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు పంపించే వాళ్ళే తప్ప వైసీపీకి నష్టం లేదు. ఎంత మేరకు టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది? అది టీడీపీకి జనసేన కూటమికో శర్మిల గారు పార్టీ పెట్టకుండా ఈ బ్యాచ్ అంతా అడిగిపోతే +1 అవుతుంది. శర్మిల గారు పెట్టి వీళ్ళంతా బ్యాచ్ అంతా అడిగిపోయినారు అనుకోండి, చంద్రబాబు గారికి వచ్చి అదనపు లాభమే ఉంది. పైపెచ్చు ఇక్కడ బాగా వ్యతిరేకంగా ఉండే వాళ్ళు చంద్రబాబు గారి పక్షాన్ని, ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ ఉన్నాడు నెల్లూరు రూరల్, సరే సుధాకర్ రెడ్డి గారు ఒప్పుకోకపోవచ్చు, కానీ నాకున్న అంచనా ప్రకారం ఆయన వైసీపీ నెత్తిన పాలు పోసి ఆ దగ్గర పోయినాడు. ఇప్పుడు ఆయన పట్ల వ్యతిరేకత మామూలుగా లేదు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం చేరినంత మాత్రం గెలిచిపోతాడా? ఇప్పుడు ఆయన ముందే తెలుసుంటే ఆయన టీడీపీకి వెళ్ళకుండా షర్మిల గారి దగ్గరికి వెళ్ళేవాడేమో. ఇప్పుడు ఆమె సీట్ ఇస్తానంటే తెలుగుదేశం ఏమనంటే ఆ పోతాడు, ఎందుకు పోతాడు, పెద్ద ఇబ్బంది ఏముంది. వీళ్ళు సీట్ అన్నారు అనుకోండి, తెలుగుదేశం వాళ్ళు సీట్ ఇవ్వకుండా పోతే బ్రహ్మాండం పోతాడు శర్మిల గారి దగ్గరికి, అది ఇంకా లాభమే కదా. సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చేర్చుకునే వాళ్ళ ద్వారా మీ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటున్నారా? మేము వదిలేసిన వాళ్ళు, మేము రిజెక్ట్ చేసిన వాళ్ళు టీడీపీ చేర్చుకుంటుంది అనేది వైసీపీ వర్షన్. సార్ రాజకీయాల్లో ఇందాక నేను చెప్పినట్టు రకరకాల విశ్లేషణ చేయించాను. మా పురుషోత్తం రెడ్డి గారికి చాలా మేధావి, నేను ఒక విధంగా ఆయనకి మంచి స్నేహితుడిని, అభిమానిని కూడా, బాగా విశ్లేషణ చేస్తా, దానికే కాదన్ను. ఆయనకు అర్థం కాబట్టి తిరుపతి చెప్తానండి. తిరుపతిలో బలిజ ఓట్లు చీలిపోవడం వల్ల 2012లో కరుణాకర్ రెడ్డి గారు గెలిచారండి.
అలాగే అంతకుముందు 2009లో రెడ్ల ఓట్లు చేరడం వల్ల చిరంజీవి గారు గెలిచారు. ఈసారి 2019లో మళ్ళీ 2 బలిజ ఓట్లు చేరడం వల్ల కరుణాకర్ రెడ్డి గారు 708 ఓట్లతో గెలిచారు ఇక్కడ తిరుపతి. అలాగే మనం చంద్రగిరి దగ్గరికి వెళ్తాం. చంద్రగిరిలో ఆ గల్ల అరుణ్ కుమారి గారు 4 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు, మంత్రి చేశారు. ఆమె కంటే సంపన్నులు మా జిల్లాలో లేదు, రాష్ట్రంలోనే సంపన్నురాలు, మంచి ఆమె. ఆమె కాంగ్రెస్ లో ఉన్నంత కాలం గెలిచిన ఆమె టీడీపీలోకి వస్తానే ఓడిపోయింది. అప్పుడు ఏమైంది, అక్కడ రెడ్ల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రోజారెడ్డికి టికెట్ ఇస్తే ఆమె గెలుస్తాదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రోజా గారికి టికెట్ ఇచ్చారు. అయితే పిఆర్పిలో సైకం జయచంద్ర రెడ్డి గారి భార్య పోటీ చేయడం వల్ల ఆమె 29,000 ఓట్లు చీల్చుకుంటే అరుణ్ కుమార్ గారు 10,000తో గెలిచారు. అంటే ఇక్కడ ఆ రెడ్ల ఓట్లు, అంటే రెడ్ల ఓట్లు ఎక్కువ ఉన్నాయి వస్తాయని చీల్చుకుంది. అలాగే మనం ప్రతి నియోజకవర్గంలో చూస్తే నేను 5,000 ఆ లోపల ఓడిపోయిన సీట్లన్నింటిలో మేము లాభపడతామంట. గత ఎన్నికల్లో 2019లో 5,000 కంటే తక్కువ తేడాతో ఓడిపోయి చాలా ఉన్నాయి, 40 సీట్లు పైన ఉంటాయి. ఇక్కడ అంతా కూడా ఈ వివాదాల వల్ల మేము లాభపడతాం. భారీ మెజారిటీ ఉన్న చోట ఎవరి ప్రభావం ఏముండదు. ఇప్పుడు కొన్ని చోట్ల 40,000, 50,000 ఓట్లు తేడాతో ఓడిపోయామంటే అక్కడ క్యాస్ట్ పటిష్టంగా ఉంటది. అంటే నేను చెప్పకూడదు కానీ ఇప్పుడు మా చిత్తూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి, అక్కడ అంతా రెడ్లదే ఉంటది, రెడ్లు ఎస్టీలే ఉంటారు. అక్కడ ఎవరు ఏమి చేసినా వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటది, నేను కాదని లేదు. అలాగే కొద్ది బలహీన వర్గాలు, బీసీలు, మిగతా సామాజిక వర్గాలు, కాపులు, కమ్మ, ఇట్లా సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్న చోట ఎన్ని జరిగినా టీడీపీకి లాభం ఉంటది. ఇవన్నీ కూడా ఈ సామాజికంగా అంటే 2 వర్గాలుగా ఉన్నాయి. సోషల్ ఈక్వేషన్, సోషల్ ఇంజనీరింగ్ చేసే అవకాశం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడుతోంది. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉండి సోషల్ ఇంజనీరింగ్ చేసుకుంటూ టికెట్ రిజెక్ట్ చేస్తున్నారు. మీ పరిస్థితి ఏమైపోయింది, 35-40 జనసేనకి ఇవ్వాలి, అక్కడ సోషల్ ఇంజనీరింగ్ లేదు, సరే వాళ్ళు చేసుకోవాలి పార్టీగా, మిగతా చోట్ల అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇది తెలుగుదేశం మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు అంటే మర్చిపోయాను ఇంకో టాపిక్. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు అఫీషియల్గా నేను చెప్తున్నాను, మేము ఎవరితో పొత్తులకు సంబంధించిన సంప్రదింపులు చేయలేదు, మేము ఎవరితోటన్నా పొత్తులకు పోవాలంటే ఇదిగో మా నంబర్ చెప్తున్నా, 12 లోక్సభ 75 అసెంబ్లీ ఎవడు ఇస్తా అంటే వాళ్ళతో మేము పొత్తులకు పోతాం. ఇది అఫీషియల్గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను చెప్తున్నా అంటున్నారు ఆయన. సో భారతీయ జనతా పార్టీకి ఎన్నో కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు సోషల్ ఇంజనీరింగ్ లో తెలుగుదేశం పార్టీ వెనకబడి ఆయన చెప్పేది అఫీషియల్ కాదు, ఏదో వాళ్ళు అనుకోవడం తప్పలేదుగా. సరే ఎన్ని ఆయన అనుకోవద్దు. మన దురదృష్టం ఏంటంటే సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన తర్వాత ప్రతి వాడు చెప్తుండే. ఇప్పుడు నేను అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండి, నేను చెప్తే జరుగుతుందా? మా పార్టీ నిర్ణయాలు నేను చెప్పగలను కానీ నా నిర్ణయాలు పార్టీ మీద రుద్దే శక్తి నాకు లేదు కదా. పర్సనల్ అఫైర్ అంటారా? ఆయన ఏదో చెప్తాడని ఆయన చెప్పినవన్నీ కుదరదు. అంటే నేనేమి చులకన చేయడం కాదు, రాజకీయాలు చాలా పరిణామాలు ఉంటాయండి, చాలా పరిణామాలు ఉంటాయి. ఒక్కొక్కసారి అంటే నా అనుభవంలో అంటే నేను చిన్నప్పటి నుంచి సర్పంచ్, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ల నుంచి నాకున్న అనుభవం చెప్తా. మా ఇంట్లో వాళ్ళము 37 సంవత్సరాలు మా ఇంట్లో వాళ్ళే సర్పంచ్ లా, ఒక్కసారి తప్ప మిగతా అన్ని ఏకగ్రీవంగా ఎన్నికైంది. నా భార్య ఏకగ్రీవంగా సర్పంచ్ అయినప్పుడు ఒక వార్డులో గొడవ వస్తే నేను క్యాండిడేట్ ని పెట్టాను, నా ఫ్రెండ్ ని, వాడికి 7 ఓట్లు వచ్చాయి. 37 ఏళ్ళు సర్పంచ్ గా ఉన్న కుటుంబంలో నేను అప్పటికే యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఇంత ఉన్నా నా భార్య ఏకగ్రీవంగా సర్పంచ్ అయితే నేను పెట్టిన వార్డు మెంబర్ కి 7 ఓట్లే వచ్చాయండి. అంటే నాకు ఆ ఊర్లో పలుకుబడి ఉందా లేదా? మా ఊర్లో, వేరే ఊరు కాదు, ఆ ఊరంతా కలిపితే 150 ఓట్లు ఉంటాయి. పాత ఊరైతే ఒక 20 ఇళ్ళు ఉంటాయి. 20 ఇళ్లలో 10 ఇళ్లలో కూడా నాకు ఓటు వేయలేదు. అంటే నేను చెప్పిన వాడికి 10 ఇళ్లలో ఓటు వేయలేదంటే నాకు పలుకుబడి లేనట్ట, లేదా ఇన్నేళ్ళు ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్నామంటే నాకు ఎదురు లేనట్ట. రాజకీయాల్లో వ్యక్తుల్లో ప్రభావం కొన్ని చోట్ల ఉంటదండి. ఇప్పుడు తిరుపతి ఉంది, పురుషోత్తం రెడ్డి గారు పోటీ చేయమని అంటే ఒక 2-3 వేలు ఆయన రెడ్ల ఓట్లు చీల్చినా కూడా కరుణాకర్ రెడ్డికి డేంజర్ అండి. ఛాలెంజ్ ఎవరైనా ఉంటే చెప్పండి, ఎవరు వాదించమనండి. మొన్న గెలిచిందంతా నేనేమన్నా సోషల్ ఇంజనీరింగ్ ప్రస్తుతం వైసీపీ చేస్తున్నట్టు కనపడుతోంది.
వాళ్ళు రాయలసీమలో చాలా చోట్ల రెడ్ల సీట్లు కూడా తీసేసి బీసీలకి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారని వింటున్నా నేను. మీరిద్దరు తిరుపతి నుంచి ఉన్నారు కాబట్టి తిరుపతిలో కూడా వైసీపీ బీసీకే టికెట్ ఇస్తుందనేది ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు తెలియదు. ఈ రోజు మాకు ఇక్కడ సోషల్ మీడియాలో వస్తున్న చిత్తూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో 2 బీసీలకు ఇస్తున్నారని, ఒకే ఒక బలిజ ఎమ్మెల్యే ఉంటే అతన్ని కాదని రెడ్డికి ఇస్తున్నారని సోషల్ మీడియాలో వస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. పాయింట్ ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ వైసీపీ చేస్తోంది, అది టీడీపీకి థ్రెట్ కాదా అని. మాకు కాదని మేము దానికి పై ఎత్తులు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. వెంకటరెడ్డి గారు వాళ్ళు మేమేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే వాళ్ళేమో కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ వాళ్ళు సామాజిక న్యాయమే చేస్తున్నారు. అటు వాళ్ళు ఒక్కదానికి చేస్తున్నారు, మేము వెనకబడిన 4-5 కులాలను తీసుకొని చేయాలని చూస్తున్నాం. పాపం దాంట్లో ఇక్కడ రెడ్డికి కూడా లేదు, అక్కడ ఎవరైతే మన సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి కూడా ప్రయారిటీ లేదు. సరే రెడ్లు మైనార్టీలు కదా, ఎక్కడ వాళ్ళు లేదంటారు? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో రెడ్లు ఎంతమంది, మీ క్యాబినెట్ లో రెడ్లు ఎంతమంది? సార్ ఇప్పుడు మా దగ్గర రెడ్లే ఎక్కువ, వాళ్ళే ఎక్కువ అవకాశం ఇచ్చారు రెడ్డి నిజానికి. ఇప్పుడు అది చెప్పమనండి, వాళ్ళని చెప్తే అది ఆడ కూర్చోబెట్టారు. అవునా, అంతే కదా. పురుషోత్తమ్ రెడ్డి గారు ఆ పొలిట్ బ్యూరో చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో ఎక్కువ రెడ్డిస్, లేకపోతే తెలుగుదేశం వైసీపీ నుంచి కొనక్కొచ్చి మరీ ఇచ్చినారు. అదే కొనక్కొచ్చి మరీ ఇచ్చారు. రాజనారాయణ రెడ్డి గారికి 23 మంది అమర్నాథ్ రెడ్డి దాంట్లో ఇద్దరు రెడ్లకి 23 మందిలో తీసుకున్న ఇద్దరికి ఇచ్చారు. అంటే దీంట్లో ఇప్పుడు ఒక్కొక్క రకంగా ఒక విశ్లేషణ చేస్తారు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ కాన్స్టిట్యున్సీ డిఫరెంట్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ జమ్మల మడుగు చెప్తా. ఆదినారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి 2014లో పోటీ చేస్తే రామసుబ్బారెడ్డి అవతల తెలుగుదేశం నుంచి పోటీ చేశాడు. దాంట్లో 12,000 మెజార్టీతో ఆదినారాయణ రెడ్డి గెలిచారు ఆ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ నుంచి. తర్వాత ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున కొత్తగా సుధీర్ రెడ్డి గారిని అంగంలో దింపారు, 52,000 మెజార్టీ. అంటే ఆ ఇద్దరు ప్రత్యర్థులు, అది కూడా ఇద్దరు ఒకరికొకరు తగ్గ ప్రత్యర్థులు. ఆ ఇద్దరు ప్రత్యర్థులు పార్టీల పరంగా కూడా కాదు, ఏది ఇద్దరు ఫ్యాక్షన్ పరంగానో లేదా ఇంకో రకంగా 2 గ్రూప్ పాలిటిక్స్ ఉండేవాళ్ళు ఇద్దరు 2 ఒకే గ్రూప్ లో జాయిన్ అయినా మరి ఆ ఓట్ బ్యాంక్ టర్న్ అవ్వలేదే, వైఎస్ఆర్సీపీకి ఎక్కువ వచ్చింది కదా. సో అట్లా ఇప్పుడు ఎవరో ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోతే మీరు అన్నట్టు 1,000-2,000 ఓట్లు కొన్ని చోట్ల ఉండొచ్చు ఆ ప్రభావం. సో దాన్ని వెళ్ళిపోయాడనే ఉద్దేశం దేనికని చూస్తారు. పార్టీ నిజంగా అతనికి అన్యాయం చేసిందా, ప్రయారిటీ ఇచ్చిందా లేదా? ఎందుకంటే 2 సార్లు అతనికి ప్రయారిటీ ఇచ్చింది అదే కాన్స్టిట్యున్సీలో. వాళ్ళ కుటుంబ సభ్యులుగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి ప్రయారిటీ ఇచ్చింది, ఎంపీగా ఆయనకి అవకాశం ఇచ్చింది, అయోధ్య రామరెడ్డి గారికి రాజ్యసభగా అవకాశం ఇచ్చింది. సో ఆయనకు ఆల్రెడీ ముందే చెప్పున్నారు, సడన్ గా రేపొద్దున నామినేషన్ అనుకోండి సార్, చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారు, మేము 175 సీట్లు పోయినసారి ఒకేసారి అనౌన్స్ చేసాం, బిఫోర్ అనౌన్స్ చేసాం. చంద్రబాబు నాయుడు గారు 6 విడతలో 7 విడతలుగో రేపొద్దున నామినేషన్ అనం కూడా ఈ రోజు లాస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. అక్కడ దాకా మేము ఉండి ఇప్పుడు వాళ్ళని అన్యాయం చేసి చివరి దాకా ఇస్తామని చెప్పి అట్లా అంటలేదు. మేము ఇవన్నీ ఉండవల్లి శ్రీదేవికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పారు, 1 year బ్యాక్. 1 year బ్యాక్ చెప్పినాక ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే నీకు సీట్ ఇవ్వట్లేదని చెప్పాడు. ఇంకోలైతే ముందు ఓటేసారమ్మా మాట్లాడతారు. ఈ రోజు ఎక్కడో పేపర్లో చూసాను నేను, ఏంటి మీరు 20 కోట్లు 30 కోట్లు డిపాజిట్ చేస్తేనే సీట్లు ఇస్తా అని చెప్తున్నారంట. ఇప్పుడు వచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి న్యూస్, ఆంధ్రజ్యోతి ముందే రాశాడు. తెలుగుదేశానికి సంబంధించి సాయంత్రం వస్తుందని ఈయన చెప్పించుంటాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొన్ని బ్లాక్ మెయిల్ చేసే రాజకీయాలు కూడా ఇతని దగ్గర ఉంటాయి కాబట్టి మీరు చూడండి ఒకసారి. 140 కోట్లు డిపాజిట్ చేయమని ఎంపీలు అడుగుతున్నారంట. 20 కోట్లు డిపాజిట్ తెలుగుదేశం అని వచ్చింది సార్. ఇప్పుడు అది కానీ ఆంధ్రజ్యోతిలో పొద్దున వైసీపీ అని రాశాడు. ఇప్పుడు మీరు ఆల్రెడీ న్యూస్ చూసుకోండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గొడవ చేస్తున్నారు అక్కడ, నాయకులు ఎక్కడో వచ్చింది ఆల్రెడీ న్యూస్. సో తెలుగుదేశానికి సంబంధించిన న్యూస్ వైసీపీ మీద రాశారనమాట అదే ఆంధ్రజ్యోతిలో. లేదా మేము నిజంగా డబ్బులు మొన్న చదివింది ఏంటంటే పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు రావట్లేదు, టికెట్ ఇప్పుడేమో డబ్బులు ఎక్స్ట్రా అడుగు, మహాప్రసాదం టికెట్ ఇవ్వకపోతేనే మహాప్రసాదం అని అనుకుంటున్నారని చదివామన్న. సార్ మొన్నటిదాకా ఏమన్నారు, షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీకి దూరం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు, ఆమె జాయిన్ అవుతారంటే రాశారు సార్. రాహుల్ గాంధీ అందరితో మాట్లాడి వద్దు మీరు జాయిన్ చేసుకోవద్దని చెప్పి చెప్పారని రాశారు. ఈ రోజు ఏమంటున్నారు, అన్నకి ఎదురుగా వస్తుందని చెప్పి రాస్తున్నారు. రాహుల్ గాంధీ తిరిగితట్టే కదా సార్, రాహుల్ గాంధీ గారు ఫోన్ ఎత్తట్లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి రాసేయటం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో డిపాజిట్ చేయించాలి అట్లా ఏమన్నా ఎందుకు ఉంటుంది సార్, నాకు అర్థం కాలేదు. ఎందుకు ఉంటుంది, ఎందుకు డిపాజిట్ చేయించుకుంటారు? మా పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గెలిచే అభ్యర్థులు ఎవరు ఏంటి, ఎవరికి సీట్ ఇవ్వాలని చూస్తున్నాం కదా. దాంట్లో మీరు అన్నట్టు 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి కోటరెడ్డి లాంటి వాళ్ళకే సీట్ లేదని చెప్తే, నిజంగా డబ్బులు డిపాజిట్ చేయించుకునే వాళ్ళం అయితే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి డబ్బులు ఉన్నాయి, ఆనవాళ్ళకి లేని డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయా? ఆనవాళ్ళకి ఎంత డబ్బు ఉంది, మేకపాటాలకి ఎంత డబ్బు ఉంది? మా దగ్గర నుంచి వెళ్ళిన 3 క్యాండిడేట్లు, ఆఖరికి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కూడా ఎంత డబ్బులు ఉన్నాయి ఆమె చెప్పింది కదా. నేనేందండి 5 కోట్లు 10 కోట్లు తీసుకున్న నా దగ్గర 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆమె చెప్పింది కదా. మరి వాళ్ళందరికీ సీట్లు ఇచ్చేవారు కానీ వీళ్ళందరికంటే ఇంకా ఆస్తిపల్లి ఎవరు
వస్తారు? సో మరి దాన్ని వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి కదా. రెండోది, అసలు వైఎస్ఆర్సీపీలో టికెట్లు తీసుకోవడానికి అభ్యర్థులు లేరని ప్రచారం చేసింది మీడియా, మళ్ళీ ఎంత డబ్బులు అడుగుతున్నారని ఎట్లా రాస్తుంది? అంటే వాళ్ళు పొద్దునేం రాస్తున్నారో తెల్లారేం రాస్తున్నారో మర్చిపోతారు అనుకుంటా. మర్చిపోయి కొత్తది అంటే నిన్న పేపర్ చదివినాడు వాళ్ళ పేపర్ చదవడము ఆ వ్యూవర్స్ ఉంటారని రాస్తారా లేదా ఎట్లా రాస్తారు? ఒకటైతే స్పష్టం సార్, మా దగ్గర మేము సీటు లేదని ముందే చెబుతున్నాం లేదని వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మరీ చెబుతున్నారు సీఎంఓకి, అన్నా నేను ఈ సందర్భంలో మీకు ఇవ్వలేకపోతున్నా. మోపిదేవి గారి మీద వ్యతిరేకతతో తీసేసింది కాదు, అది కూడా మళ్ళీ చెబుతున్నా. అక్కడ మోపిదేవి గారికి ఏం చెప్పాం, మోపిదేవి గారు ఆల్రెడీ 2 సార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయి ఉన్నారు. అక్కడ మత్స్యకార సామాజిక వర్గానికి మనం సీట్ ఇస్తా ఉన్నాం. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీలు ఉంటే మేము గౌడ సామాజిక వర్గానికి లాస్ట్ టైం ఇవ్వలేకపోయాం, ఈసారి ఒకటి గౌడ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి రేపల్లనే ఇవ్వాలని చెప్పి ముందు నుంచి చెప్పాం. ఆయనే చూడమని చెప్పారు క్యాండిడేట్ని కూడా. ఒక మంచి క్యాండిడేట్ ఇక్కడ ఎవరుంటే చూసి ఈసారి పెడదాం, నీకు ఆల్రెడీ రాజ్యసభ ఉంది కదా, సో ఈసారి మారుద్దాం ఎక్కడని చెప్పారు. అట్లానే బీసీ సామాజిక వర్గం ఆల్రెడీ 2 సార్లు మేము ఇవ్వలేకపోయాం మంగళగిరిలో, ఈసారి ఇస్తామని చెప్పాం. అలా కొన్ని సామాజిక వర్గాలు మీరు అన్నట్టుగా సింగనమల్లో ఈసారి వాల్మీకి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. సో అందుకని అక్కడ మార్పులు చేర్పులు అంతే తప్ప ఏదో మా మీద వ్యతిరేకత ఉందేసో లేదా మార్చేశారు. కొన్ని చోట్ల అభ్యర్థులు కొన్ని చోట్ల పర్ఫార్మెన్స్ మీరు అన్నట్టుగా రేపొద్దున అది ఎంపీ ఎలక్షన్ మీద కూడా చూపిస్తుంది. ఎందుకంటే మెజారిటీ తక్కువ వచ్చింది అనుకోండి, ఎంపీ ఎలక్షన్ మీద చూస్తే పోయినసారి మేము ఓడిపోయిన 3 ఎంపీ సీట్లు అన్ని 5,000 ఓట్లతో ఓడిపోయాం. 3 కలిపి కూడా 10,000 లేదు మెజారిటీ, అంతే కదా. కానీ 6 అసెంబ్లీలు గెలిచాం అక్కడ. ఇదే గుంటూరు పార్లమెంట్ లో 6 అసెంబ్లీలు గెలిచాం. మీరు అన్నట్టు శ్రీకాకుళం పార్లమెంట్ అక్కడ గెలిచేసి ఉన్నాం 6 అసెంబ్లీలు. విజయవాడ పార్లమెంట్ లో 6 అసెంబ్లీలు గెలిచున్నాం, బట్ మేము పార్లమెంట్ ఓడిపోయాం. సో 6 అసెంబ్లీలు గెలిచినప్పుడు పార్లమెంట్ కూడా గెలవాలి. అలా ఆ మెజారిటీ అనేది కూడా రేపు ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి సో కొంత ఎక్కువ మెజారిటీ వచ్చేటట్టుగా మనం క్యాండిడేట్లు డిసైడ్ చేయాలి. సో అనేది మా ఆలోచన. కానీ నాకు ఒక్క ఆశ్చర్యం ఏంటంటే సార్, మా వాళ్ళల్లో ఒక 10 సీట్లు మారిస్తే ఎక్కడన్నా ఒక చోట 2 చోట్ల ఎవరన్నా అయ్యో అని అసంతృప్తిగా మాట్లాడడం వచ్చాము. బట్ లాంగ్ రన్ లో వాళ్ళందరూ రేపు సంతృప్తి చెందుతారు పార్టీలో ఉంటే. ఇది ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నా. 2, మేము సీట్లు మారుస్తుంటే అవతల వాళ్ళు గగ్గోలు పెడుతున్నారంటే దానికి కారణం ఏంటి అంటే మేము తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళకి రేపొద్దున ఇబ్బంది కలగబోతుందనే కదా దానికి అర్థం. నిజంగా మేము మార్చే వాటి మీద నిజంగా వాళ్ళకి లాభం చేకూరుతుంటే వాళ్ళు సైలెంట్ గా ఉండాలి. సుధాకర్ రెడ్డి గారు నిజమేనా, వైసీపీ వాళ్ళేదో మార్చుకొని వాళ్ళేదో అడ్జస్ట్ చేసుకుంటుంటే మీ గొడవ ఏంటి, మీ న్యూస్ మీరేంటి, మీ సౌండ్ ఎక్కువైపోతుంది మీదేంటని? మా సౌండ్ ఏం కాదండి. ఇప్పుడు రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకుండా ఏ పార్టీ అయినా అదేదో ప్రైవేట్ ఎస్టేట్ లాగా వాడుకొని ఉద్యోగాలు తీసేసినట్టుగా లేదంటే అధికారులు ట్రాన్స్ఫర్లు చేసినట్లుగా చేసేటప్పుడు ఒక్క మాట సుధాకర్ అన్న మీరు కంటిన్యూ చేద్దరు కానీ నేను చెప్పింది కూడా చేసి కంటిన్యూ చేస్తే బాగుంటుంది వినడానికి. గంటా శ్రీనివాసరావు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారన్న భీమిల్ నుంచి విశాఖ నార్త్కి, ఆమె ఎవరు అంతర్జాతీయ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అంత గారిని ఎందుకు ఎక్కడ పాయకరావుపేట నుంచి కొవ్వూరుకి ఎందుకు మార్చారు, కొవ్వూరు నుంచి జవహర్ని తీసుకొని వచ్చి కృష్ణా జిల్లాలో ఎందుకు పోటీ చేయించారు? ఇదే 2014లో మీకు గుడివాడలో పోటీ చేసింది ఎవరు? రావు వెంకటేశ్వరరావు గారు. 2019లో ఆయన సీట్ ఎందుకు ఇవ్వలేదు? 2019లో 14లో రావు వెంకటేశ్వరరావు గారు పోటీ చేశారు. ఆయన 2019లో ఎందుకు ఇవ్వాలి? 19లో ఇవ్వలేదు. సరే ఇప్పుడు కూడా ఆయన మొదట మీ పార్టీలో యాక్టివ్ గా చేస్తున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి ఎన్ఆర్ఐని ఎందుకు పెట్టారు? ఇవన్నీ సమాధానాలు చెప్పాలి. ఇప్పుడు మేమేమో మార్పులు చేర్పులు చేసుకుంటేనేమో తప్పు, చంద్రబాబు నాయుడు ఏమో చంద్రగిరి నుంచి కుప్పం వెళ్ళిపోతే రైటు, మీ సొంత నియోజకవర్గం బాలకృష్ణది ఎక్కడ అంటే ఇప్పుడంటే అడ్రస్ లేదనుకోండి, మామూలు అడ్రస్ ప్రూఫ్ ఎక్కడ గుడివాడ అని చెప్తాం, ఎందుకంటే రామారావు గారిది అక్కడ కాబట్టి. ఆయన హిందూపూర్ పోవచ్చు, రాయలసీమకి ఎక్కడో సంబంధం లేని హిందూపూర్ బీసీ సీట్ దగ్గర పోటీ చేయొచ్చు, లోకేష్ అన్న చేయొచ్చు కదా. మరి గుడివాడలో తాత వారసత్వం కావాలన్నా మేము చేస్తే తప్పు, మీరు చేస్తే అంటే ఎట్లా? ఇది సుధాకర్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారి అభిప్రాయాన్ని నేనేమి తప్పు పట్ల అక్కడ ఇక్కడ కొన్ని జరిగింది వాస్తవమే కాదండి, వీళ్ళది అందరికీ తెలిసిన దాన్ని కాదు అని మభ్య పెట్టే స్థితిలో లేదు. ఒక్కసారిగా 82 మంది అభ్యర్థులు మారుస్తామన్న వార్తలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత 80 మార్చారంట. మీరు మర్చిపోయాను, మొన్న ఎక్కడో చదివా 99లో 294లో 80 మార్చాడంట చంద్రబాబు నాయుడు. రైట్ ఓకే సార్ ప్లీజ్ క్యారియర్. ఇప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న అవకతవకలు లేదా లోపాలను ఎత్తి చూపకుండా ఎవరు ఉండవు కదండి, అది గగ్గోలేం కాదు. అట్లయితే జనసేన కలవడం వల్ల వీళ్ళు భయపడే కదా మాట్లాడుతున్నారు. జనసేన టీడీపీ కలవడం లేదా అన్ని పార్టీలు కలిసి వస్తున్నారు, వాళ్ళకు సత్తా ఉంటే ఒకరే రండి ఇవన్నీ అంటున్నారంటే అర్థమే వాళ్ళు భయపడే కదండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మా పొత్తులు చూసో లేదా మా కూటముల్లో చూసో విపరీతంగా భయపడుతున్నారో అర్థం చేసుకోవాలి కదా. రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద ఏదో విధంగా మనం
విమర్శలు చేయాలండి. అంటే ఇదంతా కూడా భావజాలాన్ని ప్రచారం చేసి లాభపడే వ్యక్తులే ఏ రాజకీయ పార్టీ అయినా, ఇప్పుడు కాదని తరతరాలుగా. సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మార్చడం అనేది వాళ్ళని అవమానించడమో ఇంకేదో అంటే వైసీపీ తప్పు చేస్తుందంటే, వైసీపీ తప్పు చేస్తే మీకు మా అడ్వాంటేజ్ కదా, సైలెంట్ గా ఉండి తప్పులు చేయనియాలి కదా. అరే తప్పు చేస్తున్నావు అంటే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే మీకు మైనస్ కదా. కాదండి, వాళ్ళు మీపై చేస్తున్న దమ్ముంటే మీరు ఇద్దరు విడివిడిగా రండి అంటున్నారు. మీరు కలిసి వస్తే వాళ్ళిద్దరు కలిసి వస్తే వాళ్ళకి డ్యామేజ్ కాబట్టి మీకు దమ్ముంటే ఇద్దరు విడిగా రండి అని ఎమోషనల్గా రెచ్చగొట్టున్నారు. మీరేంటి వాళ్ళని మార్చొద్దు, వాళ్ళని ఎందుకు మార్చారు, వీళ్ళని ఎందుకు మార్చారు అంటున్నారు. వాళ్ళని మారిస్తే మీకు అడ్వాంటేజ్ అనుకున్నప్పుడు దమ్ముంటే మార్చండి అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని నువ్వు నిజంగా దమ్ముంటే 60 మంది సిట్టింగ్లు టికెట్లు అన్నారు. ఆయన మార్చుకుంటే అందరికి టికెట్లు ఇచ్చారు, ఓడిపోయారు. మీరు ఇప్పుడు ఆయన సర్దుకొనిస్తే మీకు అడ్వాంటేజ్ అనుకున్నప్పుడు మీరు సర్దుకొనియాలి కదా, సైలెంట్ కూర్చోవాలి కదా. మీరు ఎందుకు నాయిస్ చేస్తున్నారని. రాజకీయాల్లో చాలా గేములు ఉంటాయండి, చాలా ఎత్తులు ఉంటాయి, పై ఎత్తులు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. ఇదంతా అంటే చెనిక్కాయలు వేపించినట్టు తిరిగి వేస్తూ ఉండాలి, లేకపోతే పక్కానికి రాదు కదా. ఆ లెక్కలు మావి, ఈసారి గెలుపు మాది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారన్నది ఖాయం. ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. ఇక 3 నెలలు ఇవన్నీ జరుగుతుంటాయండి, రకరకాల విశ్లేషణలు జరుగుతుంటాయి. మా జిల్లాలో బాగా రచ్చగా ఉంది. ఇప్పుడే నారాయణ స్వామి గారికి టికెట్ లేదన్నారు, ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి ఇస్తామన్నారు, ఆయన వద్దని చెప్పి 6 మండలాల అధ్యక్షులు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఇంటికి వచ్చారు. ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా జరుగుతుంటది, అది తీసేసిన వాళ్ళంతా. కాబట్టి ఈ గందరగోళం అంతా సృష్టించబడితే మాకు ఉపయోగం అండి. ఆ పార్టీలో అసహనం ఉంది, వాళ్ళలో కుమ్ములాటలు ఉన్నాయి, ఆ పార్టీ రాజకీయాలకు పనికిరాదని ప్రజలకు చెప్పే ప్రయత్నం మేము చేస్తాం. బలంగా ఉంటేనే కదా సార్ వాళ్ళు ఇంతమంది కాంపిటీషన్ ఉంది సీట్లకి. నేను నిజంగా బలహీనంగా ఉన్నాం అనుకోండి, ఎవరో ఒకరు అంటుంటారు కదా. మా దగ్గర ఒకరికి 4 కాంపిటీషన్ ఉందంటే మా దగ్గర ఎవరికైతే సీట్ రానాలని మీ సీట్ ఇస్తాను ఆఫర్ చేస్తున్నారు. కోటరెడ్డి సీతారెడ్డి గారికి పామర్ కన్ఫర్మ్ చేశారని చెబుతున్నారు. అంటే మా దగ్గర వద్దన్న వాళ్ళు మీ సీట్ కన్ఫర్మ్ చేస్తారు. ఇంకోటి ఏందో తెలుసా, ఇదే కోటరెడ్డి పెద్ద దొంగ, వాడు ఒక రౌడీ, అసలు ఈ కోటరెడ్డి అనేవాడు 100 కోట్లు సంపాదించాడని ఇదే చంద్రబాబు నాయుడు గారు, నేను వీడియో వినిపిస్తా మీకు. కోటరెడ్డి అక్కడికి వెళ్ళగానే పుణ్యాత్ముడు, పునీతుడు, అసలు 100 కోట్లు లేవో, చాలా నిజాయితీపరుడు, నీతిమంతుడు అయిపోయాడు. రోజా గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని బట్టలిప్పి పంచెలు ఊడదీసి కొడతానన్నారా లేదా? రాజశేఖర రెడ్డి గారిని పంచెలు ఊడదీసి కొడతానన్నారా లేదా? బొత్స సత్యనారాయణ గారు విమర్శించలేదా? మా పార్టీలోకి వచ్చారు సార్ వాళ్ళు. మేము వాళ్ళ పార్టీలోకి వెళ్ళలేదు, మా పార్టీలోకి వచ్చారు. ఆ రోజు మాట్లాడదాన్ని వదిలేసి పార్టీలోకి వచ్చారు. వచ్చి మా పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం, 4 మంత్రులుగా చేసుకున్నాం. దానికి ఎవరు ఎక్స్క్యూజ్ కాదు వెంకటరెడ్డి గారు. అంటే సార్ మా పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి పరులు అన్నారు కదా వాళ్ళు. మరి ఇక్కడ అవినీతి పరులు అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పునీతులు ఎట్లా అవుతారు? అంటే ఇప్పుడు అవినీతి చేయలేదు వాళ్ళు, మంచి వాళ్ళని వీళ్ళు సర్టిఫికేట్ మరి ముందెందుకు ఇవ్వలేదు? అంటే వాళ్ళు కొన్ని పెట్టుకున్నారు. లోకేష్ గారు అక్కడ మాట్లాడడం చూసా, అందరినీ చేర్చుకోము, కొన్ని లిస్ట్ చెప్పండి సార్, వాళ్ళకి ఇవ్వకుండా ఎవరైతే అవినీతి పరులను లిస్ట్ రాసామో ఆ లిస్ట్ రాసిన వాళ్ళు ఎట్టి పరిశ్రమ పార్టీలో చేర్చుకోమని చెప్పారు. ఇదే కోటరెడ్డి మీద, ఉండవల్లి శ్రీదేవి మీద వీళ్ళు మాట్లాడిన మాటలు కదా సార్. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీద, ఇదే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అదేంటి టీటీడీ 5,000కి అమ్ముకున్నాడని ఇదే తెలుగుదేశం ఆరోపణ చేసింది. సుధాకర్ రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం. ఇదే సార్, ఇప్పుడు రకరకాల విమర్శలు ఉంటాయి రాజకీయాల్లో. ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గారి మీద పోటీ చేసి ఓడిపోయారు, తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కేంద్ర మంత్రిని చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులు తీసుకునే తిట్లను జైపాల్ రెడ్డి గారితో పోలుస్తారు కానీ మీరు అలా కాదు. అంటే ఆయన నాకు గురువు. ఇప్పుడు బీజేపీ ఒకవేళ రాకపోతే కాంగ్రెస్ జైపాల్ రెడ్డి గారు వాళ్ళు పోటీ చేసినా మాట్లాడినా వాళ్ళు కొంచెం ఎలైట్ పాలిటిక్స్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పొలిటీషియన్స్ మాట్లాడుతున్న భాష చూసిన తర్వాత మనం వాళ్ళతో పోల్చడం, వాళ్ళని అవమానించడం అవుద్దేమో. నేను కూడా ఒప్పుకుంటా. థ్యాంక్ యూ అండి. నాకు జైపాల్ రెడ్డి గారి గురువు అండి. నేను జనతా పార్టీ యువజనతా స్టేట్ జనరల్ సెక్రటరీ చేశాను. నాకు ఆయనే చెప్పి నేను ఫైనల్ ఇయర్ ఎల్ఎల్బి లేకుండా విమర్శలే లేవు కదా. అలా విమర్శలు లేకపోతే మీడియా కూడా చూపించే పరిస్థితి లేదని వాటి మీద గొప్ప వ్యక్తి. మీరు అన్నట్టు రాజకీయాలలో బాగా కొంత మీరు ఇప్పుడున్న సోషల్ మీడియా లేదు, డిబేట్లు చూసి ఎంత దిగజారిపోయామో అర్థం అవుతుందండి. ఒకసారి నాకు కూడా నేను బాగా పేరున్న సైకాలజిస్ట్ గా ఉండి వీళ్ళతో మనం గొడవలు పడాలన్నా తిట్టుకోవాలని ఎన్నోసార్లు అనుకుంటుంటాం. మా అబ్బాయి నా భార్య కూడా చెప్తారు,
నీ స్టేచర్ ఎందుకు ఎగుడుతంటే వాటిది ఎందుకు మాట్లాడాలని. కానీ తప్పదు, మనం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరినట్టు ఉంటది. ఇది వ్యవస్థ పతనం అయిపోయినప్పుడు రాజకీయ వ్యవస్థ అంతా కూడా అతలాకుతలం అయిపోయి అవినీతి పరులు, గూండాలు, దొంగలు, దోపిడీదారుల పెత్తనం జరిగేటప్పుడు నా బోటోడు లేదా పురుషోత్తం రెడ్డి బోటోడు వార్డు మెంబర్లకు కూడా మేము పనికిరాం. మా పురుషోత్తం రెడ్డి మేధావి, మేమిద్దరు అనుకుంటుంటాం. ఇప్పుడు ఎందుకంటే మా దగ్గర పురుషోత్తం రెడ్డి గారు మీరు 4 మంచి మాటలు సొసైటీ ఇలా అలా అని చెప్తే బాగుంటుంది, అలాగే చెప్తూ ఉండాలి. పురుషోత్తం రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం, ఫైనల్ రిమార్క్స్ ఏమైనా చెప్తారా? సార్ నేను అనుకుంటుంది తెలుగుదేశం పార్టీ సుధాకర్ రెడ్డి గారు నిజం చెప్పట్లేదు కానీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకు అందరికి సీట్లు ఇవ్వాలని వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు. వైసీపీలో ఇప్పుడు 175, 150 గెలిచారు కదా, వాళ్ళందరికి ఇవ్వాలనేది తెలుగుదేశం ఆశ. ఎందుకు ఆశ అంటే వాళ్ళు లోకేష్ గారు రెడ్డి అయిన ఒకసారి చూడండి మీరు ఎప్పుడు రహస్యంగా ప్రతి ఎమ్మెల్యేని తిట్టున్నాడు ఆయన. వాళ్ళు ఎందుకు తిట్టినాడు అంటే వాళ్ళ పైన జనంలో అతను వ్యతిరేకత ఉంది. వాళ్ళకే సీట్లు ఇస్తే బాగుంటుంది. వాళ్ళ బాధ అంతా ఏంటంటే వాళ్ళు తీసేస్తున్నారని, వాళ్ళు ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళు తీసేస్తున్నారు. కాబట్టి 50 మంది 60 మందిని తీసేయకుండా 151 ఇస్తే సంతోషించే పార్టీ తెలుగుదేశం. కాబట్టి బాగుండేది అనిపిస్తారు అంతే అంతే తప్ప ఇంకోట్లేదు. కాబట్టి వైసీపీని అట్లా చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి.